రిజర్వేషన్ బిచ్చం కాదు, హక్కు. బీసీలంతా ఏకమైతేనే బలపడతారు. బీసీలు బలపడితేనే బరిగీసి నిలవగలరు. బీసీలు బరిగీసినప్పుడు ముందుకు రాగలరు. బీసీలు ముందుకొచ్చినప్పుడే ఓసీలను వెనక్కు నెట్టగలరు. ఓసీలను వెనక్కి నెట్టితేనే రాజ్యాధికారం సాధించగలరు. బీసీల 70 ఏళ్లు వెనక్కే ఉన్నారు. బీసీలు ఇప్పటికైనా మేలుకోండి. జనరల్ అంటే ఓసీలు కాదు, అన్ని వర్గాల ప్రజలు పోటీ చేసేందుకు అర్హులు. ఈ సత్యం దాని మోసం చూస్తూ వస్తున్నారు. బలమైన బీసీ సమాజం సీట్లు అడ్డుకోవడమా, బలం లేని ఓసీలు సీట్లు పంచుకోవడమా, బీసీల నెత్తిమీద కూర్చుని ఓసీలు పెత్తనం చేయడమా, బీసీలకు ఏం కావాలన్నా ఓసీలను అడుక్కోవాలా, ఓసీలంతా కలిసి సీట్లు పంచుకుంటారా, ఆ ఓసీలకు ఓట్లు వేసి బీసీలు గెలిపించుకోవడమా, రాజ్యమేలమని ఓసీలకు పగ్గాలిచ్చి బీసీలు పాలేర్లు కావడమా? బీసీలంతా ఏకమైతేనే బలపడతారన్న సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. బీసీలారా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా బీసీలంతా మేలుకోవాల్సిన తరుణం వచ్చేసింది. భేషజాలు పక్కన పెట్టి బీసీలంతా ఏకమైతే తప్ప రాజ్యాధికారం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీల అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. గత 2 సంవత్సరాలుగా నానుతూనే ఉంది. బీసీ సంఘాలు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి. అయినా బీసీలు కదలకపోతే చేసేదేమీ ఉండదు. ఇంకా 1000 ఏళ్లైనా బీసీలకు రాజ్యాధికారం దక్కదు. స్వాతంత్రానికి పూర్వం రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడే సర్వాయి పాపన్న లాంటి రాజు ఉద్భవించాడు. తన సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పాలించాడు. ఇతర రాజులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ మాత్రం పౌరుషం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎందుకు కరువవుతోంది? రాజ్యాంగం జనరల్ కేటగిరీ పేరుతో బీసీలకు కూడా అవకాశం కల్పించింది. అయినా బీసీలు ముందుకు రావడం లేదు. ప్రజాప్రతినిధులయ్యేందుకు ధైర్యం చేయడం లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా ఒక్క బీసీ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు. బీసీలే ఎక్కువగా ఉన్న కేబినెట్ ఏర్పాటు కాలేదు. నిజాం నుంచి విముక్తి జరిగిన తెలంగాణలో బీసీ సీఎం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు అవకాశం దక్కలేదు, ఇప్పుడు దక్కలేదు. కొట్లాడితే తప్ప బీసీలకు రాజ్యాధికారం రాదు. అధికారం వశం చేసుకుంటే తప్ప పాలకులు కాలేరు. అందుకే రాజకీయ హక్కుల సాధన దిశగా ప్రతి బీసీ అడుగులేయాలి. నేనెందుకు నాయకుణ్ణి కావద్దనే ప్రశ్న వేసుకోవాలి. మాకు అధికారం ఎందుకు రాదని ముందుకు రావాలి. అంతే తప్ప బీసీల రిజర్వేషన్ ఎవరో వేసే భిక్షలాగా ఎదురు చూడొద్దు. రిజర్వేషన్ అనేది బీసీల హక్కు. జనాభాలోనే 85% ఉన్న బీసీలకు కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటం చేసైనా సాధించుకోవాలి. అందుకు రాజ్యాధికార సాధన దిశగా కదలాల్సిన అవసరం ఉంది. బీసీలలో ఉన్న ప్రధానమైన లోపాన్ని అధిగమించాలి. బీసీలలో ఉన్న కులాల మధ్య ఆధిపత్యం తగ్గాలి. బీసీలంటే బీసీలే, అంతేకాని మేము ఎక్కువ మీరు తక్కువ అనే భావన పోవాలి. అన్న, తమ్ముడు, మామ, అక్క అని పిలుచుకుంటే సరిపోదు. ఇటీవల బీసీలంటే 4 కులాలేనా అన్న ప్రశ్న మొదలైంది. ఇలాంటి చీలికను తీసుకొచ్చి బీసీలను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటారు. వారి ఉచ్చులో పడద్దు. పైకి కపట నాటకమాడే రాజకీయ పార్టీల ఉచ్చును ఎప్పుడూ సిద్ధం చేసి ఉంచుకుంటారు. బీసీల వేలుతోనే బీసీల కన్ను పొడుస్తారు. ఇది గమనించుకొని ముందుకు సాగాలి. బలమైన అడుగులు వేయాలి. అందువల్ల బీసీల రాజ్యాధికారం కోసం ఏకమైతే తప్ప రాజకీయ పార్టీలు ఏమీ చేయలేవు. ఓసీలకు ఇప్పటిదాకా చేసిన ఊడిగం చాలు. బీసీలంటే పిల్లలు కాదు, పులిపిల్లలని నిరూపించాలి. కట్టె పుల్లలం కాదు, కట్టెల మోపులమని రుచి చూపించాలి. ఎందుకంటే బీసీలంతా చీపురు పుల్లల్లా ఉన్నంతకాలం ఏమీ చేయలేరు. అందరూ కలిసి కట్టెల మోపులా మారి బీసీల ఐక్యత చాటాల్సిన అవసరం ఉంది. బీసీలలో ఉన్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. ప్రజాప్రతినిధులై సామాజిక న్యాయం సాధించాలి. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలే నాయకులు కావాలి. రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బీసీలు లేకుంటే పార్టీ మనుగడ అసాధ్యమని తెలుసుకోవాలి. బీసీలకు తమాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. పార్టీల కన్నా బీసీల ఐక్యత ముఖ్యం. రాజ్యాధికారం సాధించే వరకు కలిసి సాగుదామని శపథం చేయండి. మేధావుల ఆలోచనలు అమలు చేయండి. చెప్పుడు మాటలు వింటూ మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడండి. బలమైన బీసీ నాయకులను తయారు చేయండి. అన్ని కులాల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసికట్టు ప్రయాణం సాగించండి. బీసీల రాజ్యాధికారం సాధిద్దాం. బీసీలారా ఏకం కండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు. రాజకీయ పార్టీల్లో ఒక భయం వచ్చేసింది. బీసీలను కాదనుకుంటే పార్టీలే ఉండవన్న భయం పట్టుకుంది. బీసీల పట్టు బిగుస్తోంది. బీసీల గొంతు బలపడుతోంది. బీసీలలో ఉన్న సామాజిక చైతన్య రాజకీయం కావాలి. అప్పుడే రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుడుతుంది. బీసీలు ప్రజాప్రతినిధులై సామాజిక న్యాయం సాధించాలి. అందుకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలే నాయకులు కావాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేయాలి. ఇప్పటి వరకు జనరల్ స్థానం అంటే ఓసీలకు రిజర్వేషన్ అనే అపోహ ఉంది. అగ్రకులాలు అలా ప్రచారం చేసుకున్నాయి. బీసీలను రాజకీయానికి దూరం చేశాయి. జనరల్ స్థానాల్లో ఓసీలు పాగా వేసి బీసీలకు స్థానం లేకుండా చేశారు. ఓసీలు నాయకులవుతూ బీసీలను కార్యకర్తలుగా మార్చుకొని అందలమెక్కారు. ఇంతకాలానికి తెలంగాణ ఉద్యమం లాంటి చైతన్యం వచ్చింది. అది ఉప్పెనలా మారాలి. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కూడా సీట్లు కేటాయించవచ్చు.
అందుకు ఏ చట్టమూ అడ్డుపడదు. జనరల్ స్థానాలన్నీ బీసీలకు ఇవ్వచ్చు. కనీసం తామాషా ప్రకారం పంపకాలు చేయవచ్చు. రాజ్యాంగపరంగా ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించిన జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వచ్చు. ఆ వెసులుబాటు ఉంది. అయినా రాజకీయ పార్టీలు నాటకాలు ఆడొచ్చు. ఈ 5 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ప్రజాప్రతినిధులైతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలను ఎవరూ ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పటి నుంచే అడుగులు పడాలి. బీసీల ఐక్యతలో మరింత చైతన్యం రావాలి. రాగద్వేషాలు వీడాలి. అంతేకాదు రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బీసీలు లేకుంటే పార్టీ మనుగడ అసాధ్యమని తెలుసుకోవాలి. అంతగా బలమైన ఒత్తిడి బీసీ సంఘాల నుంచి, బీసీ నాయకుల నుంచి రావాలి. అవసరమైతే బీసీల నాయకులు ఆయా పార్టీల నుంచి బయటకు రావాలి. రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా బయటకు వస్తే రాజకీయ పార్టీల్లో వణుకు పుట్టాలి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు తామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. బీసీలు ముందుగా చేయాల్సిన పని పార్టీల కన్నా బీసీల ఐక్యత ముఖ్యమనే ఆలోచన చేయాలి. అందుకు కట్టుబడి ఉండాలి. తన సీటు తనకు వస్తే చాలు అనుకునే స్వార్థపరులను బీసీ సంఘాలు కూడా వెలివేయాలి. బీసీలు వారిని తిరస్కరించాలి. అప్పుడు కానీ బీసీలలో మరింత ఐక్యత సాధ్యం కాదు. బీసీల వేలుతోనే బీసీల కన్ను పొడుస్తున్నారు. అందుకు జాగ్రత్తగా ఉండాలి. అవకాశవాద బీసీ నాయకులను దూరం పెట్టాలి. ఆయా పార్టీలపై ఒత్తిడి తెచ్చే నాయకులను మాత్రమే తెలంగాణ సమాజం నమ్మాలి. వారిని స్వాగతించాలి. వారి చేత తెలంగాణలో బీసీల రాజ్యాధికారం సాధించే వరకు కలిసి సాగుదామని శపథం చేయించాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, బీసీలంతా ప్రమాణం చేయాలి. అంతేకాదు మేధావుల ఆలోచనలు అమలు చేసుకుంటూ ముందుకు సాగాలి. రాజకీయాల్లో వెన్నుపోట్లు ఎక్కువ. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు వినేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారి మాటలు వింటూ మళ్ళీ మోసపోకుండా జాగ్రత్త పడాలి. బలమైన బీసీ నాయకులను తయారు చేసుకోవాలి. అన్ని కులాల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసికట్టు ప్రయాణం సాగించాలి. బీసీల రాజ్యాధికారం సాధించాలి. బీసీలంతా కలిసి బరిగీసి నిలబడాలి. అప్పుడే ముందుకు రాగలరు. బీసీలుగా ముందుకు వస్తే తప్ప ఓసీలు వెనకడుగు వేయరు. వారిని వెనక్కి నెట్టే పరిస్థితి రాదు. 70 ఏళ్లు బీసీలు వెనకే ఉన్నారు. ఓసీలకు రాజకీయ ఊడిగం చేశారు. ఇప్పటికైనా సరే బీసీలు ముందుకు రావాలి, ముందడుగు వేయాలి. జనరల్ అంటే ఓసీలు కాదు, జనరల్ అంటే అందరూ. ఈ విషయం తెలిసినా బీసీలు ముందుకు రాలేదు. అనగారిన వర్గాలని చెప్పడం తప్ప వారిని పైకి తీసుకొచ్చే ఆలోచనలు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో చేయలేదు. ఎంతసేపు మోచేతికి బెల్లం పెట్టి నాకించడం తప్ప ఏమీ చేయలేదు. పేరు 1000 కోట్లు 100 కోట్లు అంటూ సప్లాన్లు పెట్టినా ఎవరికి మేలు జరిగిందో చెప్పిందే లేదు. ఇటు నిధులు కేటాయించడం, అటు మళ్లించడం, సప్లాన్ల పేరుతో రాజకీయాలకు బీసీలను దూరం చేయడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇప్పటికైనా బీసీలు అసలు రహస్యం తెలుసుకోవాలి. కావాల్సింది సప్లాన్లు కాదు, రాజకీయాలు, పదవులు, అధికారం. అప్పుడు తప్ప బీసీలకు న్యాయం జరగదు. సామాజిక న్యాయానికి అర్థం ఉండదు.